everyone, నేను మీ ఇంగ్లీష్ టీచర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ వెల్. మనం ప్రతిరోజు ఏదో ఒక ఫుడ్ తింటూనే ఉంటాం కదా. అయితే తినడానికి సంబంధించిన వర్డ్స్ అండ్ షార్ట్ సెంటెన్సెస్ని ఈరోజు వీడియోలో చూద్దాం. ఈటింగ్ రిలేటెడ్ వర్డ్స్ అండ్ షార్ట్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో క్లియర్గా ఏ విధంగా చెప్పాలో కొన్ని ఎగ్జాంపుల్స్తో ఈ వీడియోలో చూసేద్దాం. సో మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. ఎందుకంటే మీరు చేసే ఈ లైక్ ద్వారా ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు ఇంగ్లీష్ టీచర్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన 2 క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ని చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ అటుకులు. అటుకులని మనం ఇంగ్లీష్లో ఫ్లాట్ అండ్ రైస్ అని చెప్తాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఈజ్ మనం ఈ దారిలోనే వెళ్ళాలి నాకు తెలుసు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ నో దాట్ వీ హ్యావ్ టు గో దిస్ వే ఈ విధంగా చెప్తాం. ఇప్పుడైతే ఈ వీడియోలో మీకోసం 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా. వాటిలో ఫస్ట్ వన్ ఈజ్ ఈ పిక్చర్లో కనిపిస్తున్నవి అందరికీ తెలిసే ఉంటాయి కదా, పట్టీలు కాలికి వేసుకుంటూ ఉంటాం. అయితే పట్టీలని మనం ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ దెమ్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఇప్పుడు మీకోసం సెకండ్ క్వశ్చన్. నీ భోజనం పూర్తయిందా, లేదా నువ్వు భోజనం చేయటం పూర్తయిందా? ఈ సెంటెన్స్ని మీరు ఇంగ్లీష్లో ఎలా అడుగుతారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు చెప్పండి. ప్లీజ్ షో యువర్ సపోర్ట్ విత్ యువర్ లైక్స్ అండ్ కామెంట్స్ యాజ్ ఆల్వేస్. అలాగే మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వన్ ఈజ్ నచ్చితే తిను. నీకు నచ్చితేనే తిను ఇలా చెప్తూ ఉంటారు కదా. దీన్ని ఇంగ్లీష్లో ఈట్ ఇఫ్ యూ లైక్ ఇట్ ఆర్ ఈట్ ఇఫ్ యూ లైక్ ఈ విధంగా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ లైక్ ద ఫుడ్ ఈట్ ఇట్, ఇఫ్ నాట్ లీవ్ ఇట్, దెర్ ఈస్ నో కంపల్షన్ ఇన్ దిస్. ఇఫ్ యూ లైక్ ద ఫుడ్ ఈట్ ఇట్, ఇఫ్ నాట్ లీవ్ ఇట్, దెర్ ఈస్ నో కంపల్షన్ ఇన్ దిస్. అంటే నీకు ఫుడ్ లేదా ఆహారం నచ్చితే తిను, లేకపోతే వదిలేసేయ్, ఇందులో బలవంతం ఏమీ లేదు అని. కంపల్షన్ అంటే బలవంతం అని. నౌ ద సెకండ్ ఎగ్జాంపుల్ ఈజ్ యూ హ్యావెంట్ ఈటన్ ప్రాపర్లీ, ఐ అండర్స్టాండ్ దట్ యూ డింట్ లైక్ ద ఫుడ్. యూ హ్యావెంట్ ఈటన్ ప్రాపర్లీ, ఐ అండర్స్టాండ్ దట్ యూ డింట్ లైక్ ద ఫుడ్. అంటే నువ్వు సరిగా తినలేదు, నీకు ఫుడ్ నచ్చలేదని నాకు అర్థమైంది అని. యూ హ్యావెంట్ ఈటన్ ప్రాపర్లీ అంటే నువ్వు సరిగా తినలేదు అని. నౌ ద సెకండ్ వన్ ఈజ్ నచ్చకపోతే తినకు. ఇలా కూడా చెప్తూనే ఉంటారు కదా. దీన్ని ఇంగ్లీష్లో ఇఫ్ యూ డోంట్ లైక్ ఇట్ డోంట్ ఈట్ ఇట్, ఇఫ్ యూ డోంట్ లైక్ ఇట్ డోంట్ ఈట్ ఇట్ ఈ విధంగా చెప్తాం. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఐ కుక్డ్ ఆల్ దీస్ డిషెస్ ఫర్ యూ విత్ గ్రేట్ ఎఫర్ట్ బట్ యూ సెడ్ యూ డింట్ లైక్ ఇట్. I cooked all these dishes for you with great effort, but you said you didn't like it. అంటే ఈ వంటకాలన్నింటినీ లేదా ఈ వంటలన్నింటినీ నేను చాలా కష్టపడి నీ కోసం వండాను, కానీ నువ్వు నచ్చలేదు అని చెప్పేశావు అని. ఇంకొక ఎగ్జాంపుల్, I didn't like the food much, so I left it. I didn't like the food much, so I left it. అంటే నాకు ఫుడ్ అంతగా నచ్చలేదు, అందుకే నేను వదిలేశాను అని. I left it అంటే నేను వదిలేశాను అని. నౌ ద థర్డ్ వన్ ఈజ్ ఈ టైంలో తినకు. బాగా లేట్ అయినప్పుడు ఇలా చెప్తూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో డు నాట్ ఈట్ డ్యూరింగ్ దిస్ టైమ్ ఆర్ యూ డు నాట్ ఈట్ డ్యూరింగ్ దిస్ టైమ్ ఈ విధంగా చెప్తాం. ఇదే సెంటెన్స్ని యూ డు నాట్ ఈట్ ఎట్ దిస్ టైమ్ ఇలా కూడా చెప్పచ్చు. లెట్స్ హ్యావ్ సమ్ ఎగ్జాంపుల్స్ నౌ. ఫస్ట్ వన్ ఈజ్ eating this late every day will damage your health. Eating this late every day will damage your health. అంటే ప్రతిరోజు ఇంత ఆలస్యంగా తింటే అది నీ ఆరోగ్యానికి మంచిది కాదు, లేదా ఇంత ఆలస్యంగా తినటం వల్ల నీ ఆరోగ్యం దెబ్బతింటుంది అని. ఇంకొక ఎగ్జాంపుల్, I have to eat late every day because I have a lot of work. I have to eat late every day బికాజ్ ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ వర్క్. అంటే నేను ప్రతిరోజు ఆలస్యంగా తినాల్సి వస్తోంది, ఎందుకంటే నాకు చాలా పని ఉంటుంది అని. నౌ ద ఫోర్త్ వన్ ఈజ్ నిజంగా తిన్నావా లేదా అసలు తిన్నావా ఇలా అడుగుతూ ఉంటారు కదా.
దీన్ని ఇంగ్లీష్లో డిడ్ యూ రియలీ ఈట్, డిడ్ యూ రియలీ ఈట్ ఈ విధంగా అడుగుతాం. ఇదే సెంటెన్స్ని డిడ్ యూ యాక్చువల్లీ ఈట్ ఇలా కూడా అడగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, యూ డోంట్ లై అండ్ కమ్ ఈట్ విత్ మీ. యూ డోంట్ లై అండ్ కమ్ ఈట్ విత్ మీ అంటే నువ్వు అబద్ధాలు చెప్పకు, అలాగే వచ్చి నాతో కలిసి తిను లేదా నాతో పాటు తిను అని. నౌ ద సెకండ్ ఎగ్జాంపుల్ ఈజ్ I didn't actually eat anything, but I didn't like eating there, so I lied. I didn't actually eat anything, but I didn't like eating there, so I lied. అంటే నేను నిజానికి అసలు ఏమీ తినలేదు, కానీ నాకు అక్కడ తినటం ఇష్టం లేక నేను అబద్ధం చెప్పాను అని. నౌ ద ఫిఫ్త్ వన్ ఈజ్ ఇప్పటి వరకు తినలేదు లేదా ఇంకా తినలేదు ఇలా అంటూ ఉంటారు కదా. దీన్ని ఇంగ్లీష్లో so far I have not eaten or I have not eaten so far ఈ విధంగా చెప్తాం. అదే so far I have not eaten anything అంటే నేను ఇప్పటి వరకు ఏమీ తినలేదు అని. Now the first example is not a single thing I had to do was done. I forgot to eat because of that work. Not a single thing I had to do was done. I forgot to eat because of that work. అంటే నేను చేయాల్సిన పని ఒక్కటి కూడా పూర్తి కాలేదు, అందుకే నేను ఆ పనిలో పడి లేదా ఆ పని వల్ల తినటం మర్చిపోయాను అని. ఇంకొక ఎగ్జాంపుల్, Now it's 4 o'clock. What are you doing without eating till now? Now it's 4 o'clock. What are you doing without eating till now? అంటే ఇప్పుడు టైం 4 గంటలు అవుతోంది, నువ్వు ఇప్పటి వరకు తినకుండా ఏం చేస్తున్నావు అని. టిల్ నౌ అంటే ఇప్పటి వరకు అని. నెక్స్ట్ వన్ ఈజ్ త్వరగా తిని వెళ్ళు ఇలా కూడా అంటూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో యూ ఈట్ క్విక్లీ అండ్ గో. యూ ఈట్ క్విక్లీ అండ్ గో ఈ విధంగా చెప్తాం. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఇఫ్ యూ గో అవుట్ వితౌట్ ఈటింగ్ యూ విల్ ఫీల్ లెథార్జిక్ లేటర్. ఇఫ్ యూ గో అవుట్ వితౌట్ ఈటింగ్ you will feel lethargic later. అంటే నువ్వు ఏమీ తినకుండా బయటకు వెళ్ళినట్లయితే తర్వాత నీకు నీరసంగా అనిపిస్తుంది అని. లెథార్జిక్ అంటే నీరసంగా అని. ఇంకొక ఎగ్జాంపుల్, why do you make a fuss about everything? Eat quickly and go out. Why do you make a fuss about everything? Eat quickly and go out. అంటే నువ్వు ప్రతి దాని గురించి లేదా ప్రతి విషయం గురించి ఎందుకు గొడవ చేస్తావు, త్వరగా తిని బయటకు వెళ్ళు అని. ఫస్ అంటే గొడవ లేదా అల్లరి ఇలాంటి మీనింగ్స్ వస్తాయి. నెక్స్ట్ వన్ ఈజ్ మొండిగా ఉండకు. పిల్లలు లేదా పెద్దవాళ్ళు మొండిగా ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో డోంట్ బీ స్టబన్. డోంట్ బీ స్టబన్ ఈ విధంగా చెప్తాం. స్టబన్ అంటే మొండిగా అని, స్టబన్నెస్ అంటే మొండితనం అని. For example, if you are so stubborn about everything, I feel very scared. If you are so stubborn about everything, I feel very scared or I feel so scared. అంటే నువ్వు ప్రతిదానికి మొండిగా ఉన్నట్లయితే నాకు చాలా భయంగా అనిపిస్తుంది అని. ఇంకొక ఎగ్జాంపుల్, why are you so stubborn even about food? Why are you so stubborn even about food? అంటే నువ్వు ఫుడ్ విషయంలో కూడా ఎందుకింత మొండిగా ఉంటావు లేదా ఎందుకు ఇంత మొండిగా ఉన్నావు అని. నౌ ద లాస్ట్ వన్ ఈజ్ తిన్నాక పని చేసుకో లేదా తిన్నాక నీ పని చేసుకో ఇలా కూడా చెప్తూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో డూ యువర్ వర్క్ ఆఫ్టర్ ఈటింగ్. డూ యువర్ వర్క్ ఆఫ్టర్ ఈటింగ్ ఈ విధంగా చెప్తాం. ఆఫ్టర్ ఈటింగ్ అంటే తిన్న తర్వాత అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ I am not feeling well today, so can you cook today? I am not feeling well today, so can you cook today? అంటే ఈరోజు నాకు నీరసంగా ఉంది లేదా ఈరోజు నాకు ఒంట్లో బాగోలేదు కాబట్టి నువ్వు ఈరోజు వంట చేయగలవా అని. ఇంకొక ఎగ్జాంపుల్, I finish all my work only after I have eaten my fill. I finish all my work only after I have eaten my fill. అంటే
నేను కడుపు నిండా తిన్న తర్వాత మాత్రమే నా పనులన్నింటినీ పూర్తి చేసుకుంటాను అని. ఐ హ్యావ్ ఈటన్ మై ఫిల్ అంటే కడుపు నిండా తిన్న తర్వాత అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with the useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye bye.